ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. भारत माता की जय, बोलो भारत माता की जय. नरेंद्र मोदी गारी नायकत्వం. जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम. జిల్లా ప్రజానీకమంతా కూడా మోడీ గారి నాయకత్వాన్ని కోరుతా ఉంది. దేశమే కోరుతా ఉంది. జిల్లాలో ఉమ్మడి జిల్లా పార్లమెంటు సంబంధించిన ఓటర్లు ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. ఒకే నమ్మకం, విశ్వాసం, ఈ దేశాన్ని సమగ్రమైనటువంటి అభివృద్ధిని చేసే ఈ 10 సంవత్సరాల కాలంలో సమగ్రమైనటువంటి అభివృద్ధిని చేసినటువంటి మోడీ గారి నాయకత్వం, పేద వర్గాలే కేంద్ర బిందువుగా, అదే మాదిరిగా అభివృద్ధి ఒక దూరదృష్టితో చేస్తున్నటువంటి నాయకత్వం ఈ దేశానికి అవసరమని ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం నాయకత్వం వైపు చూస్తూ ఉంది. ఈరోజు ఒకసారి గతంలో చూస్తే మన ఆర్థిక పరిస్థితి చాలా దుర్భిక్షంగా ఉన్నటువంటి పరిస్థితి. 12 నుంచి 10%, 10 నుంచి 5%, రాబో రోజుల్లో తొందరలోనే 3 స్థానానికి తీసుకొచ్చే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటే సందర్భాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా కోరుతూ జిల్లాలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. నేషనల్ హైవేస్ కావచ్చు, లేకపోతే రైల్వే విషయానికి సంబంధించినవి కావచ్చు, ఫారెస్ట్ విషయానికి సంబంధించినవి కావచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించినవి కావచ్చు. అదే మాదిరిగా ఎడ్యుకేషన్లో కేంద్రీయ విద్యాలయాలు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే జిల్లాలో ఈ మధ్యనే ప్రధాని గారు వచ్చేళ్లారు. జిల్లా సమస్యల పట్ల పూర్తి అవగాహన చేస్తున్నటువంటి ప్రధాని తప్పకుండా మన జిల్లాకి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంది. జిల్లా ప్రజానికానికి ఒకటే నేను కోరుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీకి అదే మాదిరిగా పువ్వుగుర్తుకి ఆశీర్వదించమని చెప్పి కోరుతూ, కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి మాటలు చెప్పారో ప్రజానికానికి అందరికీ తెలుసు. గెలిస్తే డిసెంబర్ 9న అన్ని పథకాలు మేము అమలు చేస్తాం, 100 రోజుల్లో అమలు చేస్తాం. 6 గ్యారంటీల్ని మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పినటువంటి పార్టీ ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు వచ్చి ఏమంటున్నారు, మేమేదైతే చెప్పినవి ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు మీరు ఒకవేళ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఓటేయకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్పేసి దబాయింపుగా భయపెట్టే విధంగా ఈరోజు మాట్లాడడం సిగ్గుచేటు. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు, ఓటర్లందరూ చాలా తెలివైన వారు. గత 4 నెలల కింద ఏం మాట చెప్పినాం, డిసెంబర్ 9న లేకపోతే 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ఈ రోజేమో మీరు ఇప్పుడేస్తే నేను ఢిల్లీ నుంచి తీసుకొస్తానని చెప్పేసి మాట మారుస్తూ ఉన్నాం. ఇప్పుడు గెలిచినా మీకు అక్కడ ఎందుకంటే గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వమే రాబోతా ఉంది. మీరు ఆశలు ఏవైతే కంటా ఉన్నారో ఈ తెలంగాణ రాష్ట్రంలో అవి సఫలం కావు. పూర్తిగా
భారతీయ జనతా పార్టీ సీట్లన్నీ కూడా కైవసం చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని అదే మాదిరిగా ఆదిలాబాదు నియోజకవర్గాన్ని కూడా సమగ్రమైనటువంటి అభివృద్ధిని అన్ని వర్గాల వారికి, పేద వర్గాల వారికి, దళిత సామాజిక వర్గానికి, గిరిజన సామాజిక వర్గానికి రోడ్లు, రవాణా, హెల్త్ ఈ విషయాల పట్ల పూర్తిగా శ్రద్ధ వహించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.